Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము ద హిస్టరీని డిస్కస్ చేస్తున్నాము. ఇది పార్ట్ 2. సో 25th జూన్వి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్లో ఏమేమి ఉంటుందంటే లెక్చర్ టైమింగ్స్ చూడండి. హిందూ న్యూస్ పేపర్ పార్ట్ 1 1 PMకి స్టార్ట్ అవుతుంది. హిందూ ఎడిటోరియల్ సెషన్ 6 PMకి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ 8 PMకి ఎగ్జాక్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. దిస్ ఈజ్ మై ఛానల్ సిఎన్క్యూ స్టడీ. సో బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ సిఎన్క్యూ స్టడీని కూడా మీరు జాయిన్ చేయొచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ పీడిఎఫ్ మరియు టైమింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది దక్కుతుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే నెక్స్ట్ లెక్చర్ చూడండి ఒకసారి. కోట్ ఆఫ్ ద డే ఉంటుంది. నెక్స్ట్ 1 hour న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, దీంతో పాటు మ్యాప్ ప్రాక్టీస్, యూరోప్ గురించి డిస్కస్ చేసినాం. పొద్దున అల్బేనియా గురించి డిస్కస్ చేసినాం. అల్బేనియా. నెక్స్ట్ హిందూ వొకాబులరీ సెషన్, ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్, స్టాటిక్ జీకే, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. సో ఈ లెక్చర్ 1ని పార్ట్ 1లో డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇవన్నీ పార్ట్ 2లో డిస్కస్ చేస్తున్నాము. సో ఎవరైతే పార్ట్ 1 చూడలేదో కంపల్సరీగా వెళ్ళి చూడండి. కరెంట్ అఫైర్స్ సెషన్ ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేస్తున్నాం. సో రండి పార్ట్ 2ని ఎడిటోరియల్ సెషన్ చూద్దాం. ఫస్ట్ వొకాబులరీ సెషన్ని చూద్దాం. ఇన్కర్ అంటే సఫర్ చేయడం, విధించడం. నెక్స్ట్ సినానిమ్స్ సస్టైన్, ఎక్స్పీరియన్స్. ఆంటోనిమ్స్ అవాయిడ్ చేయడం. ఇన్కర్ అంటే సఫర్ చేయడం, సస్టైన్ అంటే సపోర్ట్ చేయడం, ఎక్స్పీరియన్స్ చేయడం. సో ఇవన్నీ ఇన్కర్ కింద వస్తుంది. ఆపోజిట్ వర్డ్ అవాయిడ్ చేయడం. నెక్స్ట్ మ్యూచువల్ అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడం. రెసిప్రోకల్, రెసిప్రొకేటెడ్, రిక్వైటెడ్. ఆపోజిట్ వర్డ్ డిటాచ్ అంటే ఆపోజిట్, డిటాచ్ అంటే వేరువేరుగా ఉండడం. నెక్స్ట్ హాస్టిలిటీ అంటే శత్రుత్వము, పగ. యాంటాగోనిజం, బిట్టర్నెస్, మ్యాలేవోలెన్స్. ఫ్రెండ్లీనెస్ దీనికి ఆపోజిట్. ఎనిమీ అని కూడా చెప్పొచ్చు. హాస్టిలిటీ అంటే శత్రుత్వము, పగ. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ ఫ్రెండ్లీనెస్. కన్స్టర్నేషన్ అంటే దిగ్భ్రాంతి, డిస్మే, యాంగ్జైటీ, చింతించడం. పర్టర్బేషన్, సాటిస్ఫాక్షన్ దీనికి ఆపోజిట్ వర్డ్. అన్ఫార్చునేట్ అంటే దురదృష్టకరమైన, రిగ్రెటబుల్. సినానిమ్స్ ఇన్అప్రోప్రియేట్, అన్సూటబుల్. ఆపోజిట్ వర్డ్ గురించి మాట్లాడితే టాక్ట్ఫుల్. అప్రహెన్షన్ అంటే దిగులు చేయడం, యాంగ్జైటీ, చింతించడం. సో కన్స్టర్నేషన్ నెక్స్ట్ అప్రహెన్షన్ ఈ రెండు సేమ్ మీనింగ్స్ కిందే వస్తాయి. సో అలార్మ్, యాంగ్స్ట్. ఆపోజిట్ వర్డ్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివైజ్ చేద్దాం మొత్తము. ఇన్కర్ అంటే సఫర్ చేయడం, సపోర్ట్ చేయడం. నెక్స్ట్ మ్యూచువల్ అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడం, రెసిప్రోకల్. హాస్టిలిటీ అంటే పగ, ఎనిమిటీ. కన్స్టర్నేషన్, అప్రహెన్షన్ సేమ్ మీనింగ్స్, దిగ్భ్రాంతి చేయడము. నెక్స్ట్ యాంగ్జైటీ, దిగుళ్ళు పడడం, యాంగ్జైటీ. నెక్స్ట్ అన్ఫార్చునేట్ అంటే రిగ్రెటబుల్, ఇన్అప్రోప్రియేట్. నెక్స్ట్ ఇక్కడ అప్రహెన్షన్ అంటే దిగులు చేయడం, యాంగ్జైటీ, చింతించడం. నెక్స్ట్ ఇంకా ఎడిటోరియల్ సెషన్కి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటోరియల్ సెషన్ చూడండి. ఇక్కడ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా పాకిస్తాన్ మరియు ఇండియాకి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో కోవిడ్-19 గురించి డిస్కస్ చేస్తున్నారు. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఈ మార్కెటింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ అనేది ఇప్పుడు కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో చాలామంది ఫార్మర్స్ కానీ మైగ్రెంట్ వర్కర్స్ అందరు కూడా సఫర్ అవుతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఎలక్ట్రానిక్ ఆన్లైన్ చేయండి మార్కెటింగ్ అనేది ఇక్కడ సజెషన్ ఇస్తున్నారు రైటర్. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లో టెర్రరిస్ట్ అటాక్స్ అనేటివి జరుగుతున్నాయి. నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డిస్ప్యూట్ అనేది కూడా ఉంది. సో దీని మీద కూడా ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ఫ్యాబిఫ్లూ మెడిసిన్ అంటే ఫావిపిరవిర్ రీసెంట్గా రీసెర్చ్ చేసి కనుక్కున్నారు కదా. సో అది మన ఇండియాలో గ్లెన్మార్క్ ఈ మెడిసిన్ని తయారు చేస్తున్నారు. సో దాని గురించి ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్లో ఇదే డిప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు. సో రీసెంట్గా సుశాంత్ సింగ్ రాజ్పుత్ డిప్రెషన్ వలన సూసైడ్ చేసుకున్నారు కదా. సో దాని గురించి ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కార్టూన్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో యూఎస్ఏ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో యూఎస్ఏ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మీద శాంక్షన్స్ అనేటివి పెట్టింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇది కార్టూన్ పాయింట్. దీన్ని కూడా డేటా పాయింట్ని కూడా డిస్కస్ చేద్దాం. కరోనా వైరస్ డేటా పాయింట్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ని స్టార్ట్ చేద్దాము కార్టూన్ పాయింట్తో. ఇక్కడ చూడండి కార్టూను. ఇక్కడ ఇది కరోనా వైరస్ కార్టూను. ఇక్కడ 100 మందిని ఒక పాప్కార్న్ లాగా తినేస్తుంది. సో పొట్ట చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. ఇక్కడ ఈ కరోనా వైరస్
ఇక్కడ ఈ బుక్ అనేది చదువుతూ ఉంది చూడొచ్చు మీరు. సో ఇళ్లలో కూర్చొని ఇళ్లలో మొత్తం చేరిపోయింది ఈ కరోనా వైరస్ డిజీజ్. సో కంపల్సరీగా వ్యాక్సిన్స్ ఇక్కడ ఇప్పటి వరకు కరెక్ట్గా మార్కెట్లోకి రాలేదు వ్యాక్సిన్స్. సో మీరంతా ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీగా తీసుకోండి. మాస్క్ వేరింగ్ అనేది చేయండి. నెక్స్ట్ ఫిజికల్ డిస్టెన్సింగ్ కంపల్సరీగా మెయింటైన్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ శానిటైజర్ టైం టు టైం యూస్ చేస్తూ ఉండండి. రండి నెక్స్ట్ ఆర్టికల్ని వైపు పోదాము. ఇండియా మరియు పాకిస్తాన్ రిలేషన్షిప్ బ్యాడ్ నుంచి వర్స్కి వెళ్ళిపోతుంది, అంటే చండాలంగా అయిపోతుంది రిలేషన్షిప్. దాని గురించి ఇక్కడ డిస్కషన్, దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేయాలి. సో ఈ రిలేషన్షిప్ గురించి ఆర్టికల్లో ఏమంటున్నారో చూద్దాం. రీసెంట్గా టిట్ ఫర్ టాట్ అనే యాక్షన్ అనేది జరిగింది. టిట్ ఫర్ టాట్ అంటే వాళ్ళు ఎట్లా చేసినారో మేము కూడా అలానే చేద్దాము అనేసి ఈ యాక్షన్ అనేది స్టార్ట్ చేసినారు. ఫస్ట్ మన ఇండియా వాళ్ళు వచ్చేసి రీసెంట్గా 2 హై కమిషనర్స్ని ఎస్పియోనేజ్ అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ అనేసి వాళ్ళకి కస్టడీలోకి తీసుకున్నారు మన ఇండియన్ గవర్నమెంట్. సో అందువల్ల పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసినారంటే హై కమిషనర్కి ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి చేసినారు. నెక్స్ట్ పాకిస్తాన్ వాళ్ళు నెక్స్ట్ డేనే ఏం చేసినారంటే 2 డేస్ తర్వాత వీళ్ళు పాకిస్తాన్ హై కమిషనర్ని మన ఇండియా వాళ్ళు ఇట్లా కస్టడీలోకి తీసుకున్నారు. దాని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా వాళ్ళు అక్కడ వెళ్ళి ఉంటారు కదా, హై కమిషనర్స్ పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఉంటారు, క్యాపిటల్ రీజన్స్లో ఉంటారు ముఖ్యంగా. సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే ఇద్దరు హై కమిషనర్స్ కొన్ని గంటల సేపు పాటు కనబడలేదు. సో దానికి రీజన్ అడిగితే ఫేక్ కరెన్సీ వల్ల ఇద్దరు హై కమిషనర్స్ని మరియు వాళ్ళకి డ్రైవర్స్తో పాటు అరెస్ట్ చేసినాము, ఎందుకంటే ఇక్కడ ఫేక్ కరెన్సీని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి ఆరోపణలు అనేది వస్తున్నాయి. టిట్ ఫర్ టాట్ సిచ్యువేషన్కి వచ్చేసినాము, వాళ్ళు ఎలా చేసినారో మేము కూడా అలానే చేస్తామనేసి. సో ఇటువంటి సిచ్యువేషన్ అనేది రైజ్ అవుతుంది. సో ట్రీట్మెంట్గా ట్రీట్ చేసినారు, టార్చర్ అనేటివి చేసినారు మన హై కమిషనర్కి ఇస్లామాబాద్ రీజియన్లో, ముఖ్యంగా పాకిస్తాన్లో ఉంది ఇది. సో దీని మీద ఒక డిప్లొమాటిక్ మిషన్స్ అనేటివి తీసుకున్న వల్ల లింక్స్ టు టెర్రర్ అటాక్స్ అనేటివి ఎక్కువగా పాల్గొంటున్నారు. డిప్లొమాటిక్ వేగా ఇద్దరు కూడా మాట్లాడడం లేదు. సిన్స్ 2001లో ఒక అటాక్ అనేది జరిగింది, మన పార్లమెంట్ మీద అటాక్ అనేది జరిగింది 2001లో. సో ఇందులో లార్జెస్ట్ మిలిటరీ మొబిలైజేషన్ అనేది జరిగింది మన ఇండియాలో, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఆపరేషన్ పరాక్రమ్ కూడా జరిపినాము. సో ఇక్కడ పార్లమెంట్ అటాక్ డిసెంబర్ 2001లో జరిగింది. సో దాని తర్వాత నుంచి మొత్తం సిచ్యువేషన్ నార్మల్గా అయిపోయింది. 2004లో సార్క్ సమ్మిట్ జరిగిన తర్వాత ఈ సార్క్ సమ్మిట్కి మన తరపున బీజేపీ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి అటెండ్ అయ్యేసి పాకిస్తాన్కి నెక్స్ట్ ఇక్కడ హై కమిషనర్స్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచేసినారు 100s వరకు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ప్రకారము ఈ హై కమిషనర్స్ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించేస్తున్నారు 50కి. సో ఇదే సిచ్యువేషన్ జరిగితే ఇంకా రిలేషన్షిప్ అనేది బాగుండదు. నెక్స్ట్ లాస్ట్ ఫిబ్రవరిలో పుల్వామా అటాక్ అనేది జరిగింది, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది జరిగింది. నెక్స్ట్ ఆగస్ట్ 15th 2019లో ఆర్టికల్ 370ని ఎలిమినేట్ చేసేసి అమెండ్మెంట్ చేసేసి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని మన సెంట్రల్ గవర్నమెంట్ ఆక్యుపై చేసేసింది. సో దానివల్ల ఈ పాకిస్తాన్ చాలా అగ్రెసివ్ నేచర్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక ట్రేడింగ్ టైస్ అనేటివి డ్యామేజ్ అవుతాయి, ఎందుకంటే ఈ హై కమిషనర్స్ స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల. సో ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. 2001లో జరిగిన అటాక్ నుంచి తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏమి అటాక్స్ జరగలేదు, కానీ రీసెంట్గా ఇటువంటి సిచ్యువేషన్ అనేది చూస్తున్నాము. సో మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ ఏమీ జరగకూడదు. 2015లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారు లాహోర్కి వెళ్ళినారు. సో అక్కడ నుంచి తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక మీటింగ్ అనేది చేసినారు కొన్ని మంత్స్ లేటర్. సో అప్పటి నుంచి ఏమి డీలింగ్ అనేది ఏమి జరగడం లేదు. సో కల్చరల్ అండ్ స్పోర్టింగ్ ఎక్స్చేంజ్ అనేది కూడా స్పోర్ట్స్ కానీ కల్చర్ కానీ ఎక్స్చేంజ్ అనేది ఏమీ జరగడం లేదు. వీసాస్ కూడా కొంచెమే గ్రాంటెడ్ చేస్తున్నారు, వాళ్ళు కొన్ని మాత్రమే గ్రాంట్ చేస్తున్నారు. నెక్స్ట్ కర్తార్పూర్ కారిడార్కి ఎక్సెప్షన్ అనేది ఇచ్చినారు. సో దీన్ని కూడా ఓపెన్ చేసినారు. కర్తార్పూర్ కారిడార్కి డేరా బాబాసాహెబ్ కారిడార్ ఉంది కదా మన పాకిస్తాన్లో మరియు ఇండియాలో. కర్తార్పూర్ కారిడార్ ఇది ఈ పాకిస్తాన్లో ఉంది కర్తార్పూర్ కారిడార్.
మినిస్టర్. నెక్స్ట్ దేరా బాబా సాహెబ్ మన ఇండియాలో ఉంది. సో ఈ ఈ రెండు వర్షిప్ జరగాలనేసి రీసెంట్గా ఓపెన్ చేసినారు కర్తార్పూర్ కారిడార్. నెక్స్ట్ ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్, ఇది ఇండియా ప్లస్ పాకిస్తాన్ మధ్య ఉంది లైన్ ఆఫ్ కంట్రోల్. ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇది చైనా ప్లస్ ఇండియాకి మధ్య ఉండేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఎల్ఓసి అంటే ఇండియా ప్లస్ పాకిస్తాన్ మధ్య ఉండేది. ఇక్కడ సీజ్ ఫైర్ వయలేషన్ అనేటివి జరుగుతూనే ఉంది బోత్ సైడ్స్ నుంచి. సో కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కరోనా వైరస్ డిజీజ్లో సార్క్ మీటింగ్ అనేది కంపల్సరీగా చేయాలా. ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఎయిమ్ సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఈ సార్క్ యొక్క ముఖ్య ఎయిమ్ ఇటువంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలా. నెక్స్ట్ ఒక ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా ట్యాకిల్ చేస్తూ ముందుకెళ్ళాలా, రిలేషన్షిప్ని టైఅప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలా. అప్పుడే మన మిషన్స్ని స్ట్రెంథెన్ అవుతుంది. సో కానీ ఇటువంటి పరిస్థితి ఏమీ కనబడడం లేదు ఈ కరోనా వైరస్ డిజీజ్ పాండమిక్ ఉన్నా కూడా. సో ఇట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ మన రిలేషన్షిప్ వర్స్లోకి వెళ్ళిపోతుంది అనేసి ఒక సైన్ని చూపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. సో ఇప్పుడు కూడా టైం ఉంది. సో మన నైబర్ కంట్రీ, ఇండియాకి నైబర్ కంట్రీ పాకిస్తాన్, చైనా, సో వీళ్ళతో ఒక రిలేషన్షిప్ అనేది మంచిగా పెట్టాలా. ఎందుకంటే టైస్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి నైబరింగ్ కంట్రీస్ కాబట్టి, పక్కనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు వీటిని అవాయిడ్ చేయకూడదు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే రీసెంట్గా సుశాంత్ సింగ్ మరియు కాఫీ కేఫ్ ఫౌండర్ ఇతను సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు బిజినెస్ పర్సన్స్, ఇతను బిజినెస్ పర్సన్, నెక్స్ట్ ఇతను యాక్టర్. సో వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో ఈ విధంగా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కూడా ఇప్పుడు డిప్రెషన్లోకి వచ్చేసి ఈ విధంగా లైఫ్ అనేది స్పాయిల్ చేసుకుంటున్నారు. సో ఇది ఒక పెయిన్ఫుల్ డెసిజన్ తీసుకుంటున్నారు వీళ్ళు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఈ ఆర్టికల్ ముఖ్యంగా రాసిండేది MHRD, మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఎవరు చెప్పండి కమెంట్ బాక్స్లో. రమేష్ పోఖ్రియాల్, నిశాంక్ రమేష్ పోఖ్రియాల్. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే బ్రైట్ స్టార్ ఎవరు ఇక్కడ? బాలీవుడ్ బ్రైట్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఇతను బ్రైట్ స్టార్. ఇతని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ, చూద్దాం. సో ఇతను డిప్రెషన్లోకి వచ్చేసి ఒక ప్రొడక్టివ్ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు, ఒక మంచి లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు. సో ఇతను వచ్చేసి ఒక మామూలు మనిషి కాదు, ఒక గ్రేట్ పర్సన్. ఇతను ఒలింపియాడ్ విన్నర్ ఫిజిక్స్లో, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీర్ కూడా ఇతను, నెక్స్ట్ ఒక టాలెంటెడ్ పర్సన్, పాపులర్ యాక్టర్. సో ఇన్ని క్వాలిటీస్ మరియు దీంతోపాటు ఒక బిజినెస్ మ్యాన్ కూడా. సో ఇటువంటి గ్రేట్ పర్సనాలిటీని మేము కోల్పోయాము అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో హీఈస్ నో లాంగర్ విత్ అస్. సో ఈ లైఫ్లో ఇవన్నీ ఉంటాయి. లైఫ్లో చూడండి, యాంగ్జైటీ ఉంటుంది, చింతించడం, నెక్స్ట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటే కొన్ని కొట్లాట్లు, చిన్న కొట్లాట్లు జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ డిస్హార్మనీ అంటే శాంతి లేకపోవడం అనేటివి ఉంటుంది, పీస్ అనేది ఏమి ఉండదు. నెక్స్ట్ కొన్నిసార్లు అన్సర్టెనిటీ అనేది ఉంటుంది, భయం కూడా ఉంటుంది. సో ఇటువంటివి అన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటూనే ఉంటాయి లైఫ్లో, ఎందుకంటే లైఫ్లో ఒక పార్ట్ ప్రాబ్లమ్స్ కూడా. సో ఇటువంటి సిచ్యువేషన్లో స్ట్రేంజర్గా ఫీల్ కాకూడదు, అన్కౌంటబుల్ ఫీలింగ్స్ అనేటివి కూడా వస్తాయి కొన్నిసార్లు ఈ లైఫ్లో. సో ఇటువంటి లైఫ్లో ఈ కోవిడ్-19 కూడా ఒక పార్టే. ఈ కోవిడ్-19లో స్ట్రెస్కి వెళ్ళిపోయి, డిప్రెషన్కి వెళ్ళిపోయి, సో సూసైడ్ అవి ఇవి ఏం చేయకూడదు అనేసి ఇక్కడ గ్రేట్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్లో చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే స్ట్రెస్ అవ్వడానికి ఇప్పుడున్న లైఫ్లో స్ట్రెస్ అవ్వడానికి ఇవన్నీ కారణాలు అనేసి చెప్తున్నారు. సో ఫస్ట్ కారణం ఏం చెప్తున్నారంటే ఎక్కువగా ఎంగేజ్మెంట్ అవుతున్నాము టెక్నాలజీతో, అంటే లెస్ విత్ పీపుల్. అంటే ఎక్కువగా ఇప్పుడు చూస్తే పరిస్థితి పీపుల్స్ మొత్తం ఎక్కువగా ఫోన్లోనే ఉన్నారు, చిల్డ్రన్స్ కూడా ఎక్కువగా ఫోన్లోనే ఉన్నారు. ఎవరితో మాట్లాడాలన్నా, బంధువులతో మాట్లాడాలన్నా జస్ట్ ఫోన్ కాల్ చేస్తాము, లేదా పైన నుంచి కింద వచ్చినప్పుడు కింద ఉన్నారనుకోండి, కింద నుంచి కాల్ చేస్తారు, అక్కడ నుంచి మాట్లాడతారు. సో ఒక ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఏమీ లేకుండా పోతుంది ఈ రోజుల్లో, ఎందుకంటే ఈ ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది టెక్నాలజీతో. సో అందువల్ల ఇటువంటి స్ట్రెస్కి గురి అవుతున్నాము. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, నెక్స్ట్ బిజినెస్లో ఫెయిల్ అయినా, ఏ లైఫ్లో ఏ విషయంకైనా ఫెయిల్ అయినా, సో సక్సెస్
మీద ఫోకస్ చేస్తాం కానీ లెర్నింగ్ మీద అనేది అస్సలు ఫోకస్ చేయము. సో లెర్నింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలా, సక్సెస్ని ఫోకస్ చేయాలా. కానీ దాంతోపాటు ఒక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, సో ఆ ఫెయిల్యూర్ నుంచి లెర్నింగ్, ఈ ఫెయిల్యూర్ కూడా నా మంచి కోసమే అని అనుకొని పాజిటివ్ వేలో వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ నుంచి చాలా మిస్టేక్స్ చేసింటాము. సో ఆ మిస్టేక్స్ని నేర్చుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ ముందుకెళ్ళాలా. నెక్స్ట్ ఇంకా నెవర్ ఎండింగ్ ఆస్పిరేషన్స్. మనకేమి ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. ఆ ఎయిమ్ అనేది ఎప్పుడు ఫిలప్ కానీ, సో ఆ ఎయిమ్ని రీచ్ అవ్వాలి అనుకుంటాము. సో ఆ ఎయిమ్ని రీచ్ అవ్వలేదు అనుకోండి, ఇటువంటి సిచ్యువేషన్కి వచ్చేస్తాము. సూసైడ్ మరియు డిప్రెషన్ సిచ్యువేషన్కి వచ్చేస్తాము. నెక్స్ట్ రిలేషన్షిప్ ఇష్యూస్ అనేటివి ఇళ్ళలో ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ ఇంపేషియన్స్ వైల్ డూయింగ్ వర్క్. అంటే వర్క్ చేసేటప్పుడు ఒక పేషెన్స్ అనేది ఉండాలి. పేషెన్స్ లేకపోవడం వల్ల కూడా ఈ స్ట్రెస్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ లిమిటేషన్ ఆఫ్ హ్యూమన్ మైండ్కి ఒక లిమిటేషన్, ఈ పని జరగకపోతే ఇంకా ఇంతే నా లైఫ్ అనుకొని ఒక బౌండేషన్ అనేది పెట్టేస్తాము. ఆ ఒక్క సిచ్యువేషన్కి, ఆ ఒక్క పనికి పూర్తిగా కంప్లీట్గా దానికే పరిమితం చేసేస్తాము. సో ఇటువంటి సిచ్యువేషన్లో వైజ్గా యాక్షన్ అనేది చేయాలా, వైజ్గా చాయిస్ అనేది ఉండాలా, మైండ్ని ఒక అలర్ట్గా పెట్టాలా ఇటువంటి సిచ్యువేషన్లో. సో ఇవన్నీ స్ట్రెస్ ఇంపార్టెంట్, ఎక్సలెంట్ వేలో రాస్తున్నారు రైటర్. సో ఇవన్నీ ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేస్తున్నారు. స్ట్రెస్సెస్ ఇప్పుడున్నవి ఇవన్నీ నిజంగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఉమెన్స్కి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఉమెన్స్కి తక్కువగా ఇస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే రిజర్వేషన్ అనేది సెపరేట్ పెట్టినారు. నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది అయిపోతుంది అర్బన్ సిటీస్లలో. దీనివల్ల జాబ్స్ అనేటివి కూడా లేకపోతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఇంటర్ఫరెన్స్ విత్ మీడియా, సోషల్ మీడియా మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అందువల్ల కావాల్సిన రిజల్ట్స్ అనేటివి కూడా రావడం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, రిజల్ట్స్ అనేటివి సరిగ్గా రాలేదనుకోండి, స్ట్రెయిన్కి వెళ్ళిపోతాము. ఇంకా స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది. ఇంకా హ్యూమన్ బీయింగ్గా మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, దాన్ని హ్యాండిల్ చేయలేము. సో ఇటువంటి స్టేజెస్ నుంచి మేము బయటికి రావాలా, ఒక మెకానిజం అనేది నేర్చుకోవాలా ఈ యాంగ్జైటీ, చింతించడం మరియు డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి. సో ఇంట్రెస్టింగ్ కేసెస్ గురించి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఎగ్జాంపుల్ విక్టర్ ఫ్రాంకిల్ గురించి ఇస్తున్నారు. సో ఈ విక్టర్ ఫ్రాంకిల్, ఇతన్ని జైల్లో పెట్టినారు నాజీ వాళ్ళు. సో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, ఈ క్యాంప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతనికి జైల్లో పెట్టేసినారు. సో జైల్లో పెట్టేసిన తర్వాత ఏం నా జీవితం ఇంతేనా అనేసి అతను ఏమి సూసైడ్ చేయలేదు, డిప్రెషన్కి కూడా గురి కాలేదు. సో అఫ్కోర్స్ డిప్రెషన్ అనేది అవుతుంది. సో ఇతను ఏమనుకున్నాడంటే డిప్రెషన్ కూడా ఒక లైఫ్లో ఒక పార్టే అనుకున్నాడు. లైఫ్లో డిప్రెషన్ లేకపోతే జీవితమే లేదు అనుకున్నాడు ఇటువంటి గ్రేట్ పర్సన్ విక్టర్ ఫ్రాంకిల్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాడు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఠాగూర్ గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు రైటర్. ఇక్కడ చూడండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఒక లైఫ్ని సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటేనే దాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటాం. అంటే ఇక్కడ ఠాగూర్ గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఠాగూర్ ఏం చెప్తున్నారంటే సోషల్ కనెక్షన్ అనేది ఒక ముఖ్య మెడిసిన్ లాగా ఉంటుంది. సోషల్ కనెక్షన్ అంటే సమాజంలో ఒక నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. సో దానివల్ల ఏమవుతుంది, అది ఒక మెడిసిన్ లాగా మారిపోతుంది. స్ట్రెస్ ఏదైనా ఉన్నా కానీ ఆ స్ట్రెస్ అనేది దూరం అయిపోతుంది సోషల్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే విల్ అండ్ స్ట్రెంగ్త్ అనేది కంపల్సరీగా ఉండాలా లైఫ్లోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ నేను అడుగుతాను మీకు, లైఫ్ అంటే ఏమి? లైఫ్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్లో లవ్ ఉండాలా, నెక్స్ట్ వర్క్ కూడా ఉండాలా. లవ్ ఉండాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ప్రేమించినారు అనుకోండి. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినారు. సో ఆ అమ్మాయి ఏం చెప్పినా, ఏ వర్క్ చెప్పినా మోటివేషన్తో ఆ పర్సన్ వర్క్ అని చేసేటట్టు చేస్తాడు. సో ఆ వర్క్ని ఒక యాక్షన్లోకి మార్చేస్తాడు. సో ఆ వర్క్ని చేయాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ వర్క్ని కంపల్సరీగా చేసేస్తాడు. సో ఎప్పుడు చేస్తారు అది? వర్క్ని లవ్ చేసినప్పుడు, అంటే ప్రేమించినప్పుడు. సో అటువంటి ప్రేమ మీరు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పంచుకోవాలి. సో అటువంటి సిచ్యువేషన్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ప్రతి విషయాన్ని పంచుకోవాలి. నెక్స్ట్ వర్క్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి. వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే
మీకు ఏమి డిప్రెషన్ ఏమి దాని మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఏమీ ఉండకూడదు. సో ఇది ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేస్తున్నారు ఆథర్. సో దీన్ని చదివేటప్పుడు కానీ మీకు చెప్పేటప్పుడు కానీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, షేర్ చేసుకోవాలా లవ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్తో. సో ఫ్యామిలీ మెంబర్స్తో లైఫ్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ లవ్ అండ్ వర్క్. లవ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ వర్క్ అనేది కూడా ఉండాలి. లవ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఇతరులతో కావచ్చు, చిల్డ్రన్స్తో కావచ్చు, సో ఎవరితోనైనా కావచ్చు. నెక్స్ట్ ఇంకా వర్క్ అంటే వర్క్ని మోటివేషనల్ వేగా చేయాలి. సో ఈరోజు ఒక వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, సో దాన్ని ఇష్టంగా చేయండి, వర్క్ని ఇష్టంగా చేయండి. వర్క్ని ఇష్టంగా చేస్తేనే అది నెరవేరుతుంది. నెక్స్ట్ ఒక టైమింగ్లో అనేది చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, కనెక్టింగ్ విత్ అదర్స్తో ఒక కనెక్షన్ అనేది ఉండాలి, అంటే సోషల్ కమ్యూనిటీ అనేది ఉండాలా. నెక్స్ట్ కమ్యూనికేషన్, కంటిన్యూస్ కమ్యూనికేషన్, పాజిటివిటీ అనేది మెయింటైన్ చేయాలా. అప్పుడే ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి, స్ట్రెస్ నుంచి బయటికి పడతాడు, ఒక హై లెవెల్ ఆఫ్ వెల్ బీయింగ్గా తయారవుతారు. సో ఈ పాజిటివ్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే కంటిన్యూస్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు. సో నలుగురితో కంపల్సరీగా మాట్లాడుతూ ఉండాలా. సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అని అంటున్నారు రైటర్. స్టూడెంట్స్కి గాను, టీచర్స్కి గాను ఇక హంబుల్ రిక్వెస్ట్ నేనేం చెప్తున్నానంటే స్ట్రెస్కి గురి కాదండి. ఒక్కసారి గురి అయితే మీరు నలుగురితో మాట్లాడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్, బంధువులతో కంపల్సరీగా మాట్లాడండి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఇట్స్ మై అర్నెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ అనేసి అంటున్నారు. నెక్స్ట్ ఇంకా డిప్రెస్డ్ పర్సన్ అంటే ఏమి? డిప్రెస్డ్ పర్సన్ అంటే ఎవరితో కలవడానికి ఇష్టం పడడు. నెక్స్ట్ ఇండియన్ సిటిజన్, ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క విధంగా అనేది ఉంటుంది. సో ఇటువంటి డెమోక్రటిక్ కంట్రీలో, ఒక ఫ్రీడమ్ ఉన్న కంట్రీలో మీరు ఎక్సలెంట్ వేలో లైఫ్ జర్నీ అనేది చెయ్యొచ్చు. సో మీకు ఒక డిఫరెంట్ క్వాలిటీ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఈ డిప్రెషన్కి గురి కావద్దండి అనేసి ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేసినారు రైటర్. వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్లో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకపోయినా మన రియల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్సలెంట్ వేలో దీన్ని మేము హ్యాబిట్గా చేసుకోవచ్చు ఈ ఆర్టికల్ని విన్న తర్వాత. నెక్స్ట్ ఆర్టికల్లో ఇంకా ఏం చెప్తున్నారు చూడండి రైటర్, మన రెస్పాన్సిబిలిటీ ఏమంటే, మన సొసైటీ కానీ ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమంటే ప్రతి ఒక్కరి యొక్క టాలెంట్ అనేది తెలుసుకోవాలా. డిఫరెంట్ టాలెంట్ అనేది ఉంటుంది సొసైటీకి కానీ, చైల్డ్కి కానీ. సో వాళ్ళని ఆ విధంగా నర్చర్ చేయాలి, డెవలప్ చేయాలి వాళ్ళ మైండ్ని. సో పీపుల్ వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు, సెపరేట్ చేయకూడదు. సో అటువంటి పరిస్థితి అనేది రాకూడదు. సో టాలెంట్స్ అనేటివి అందరికీ ఉంటుంది. సో టాలెంట్స్ ఉంటేనే ప్రతి ఒక్కరూ మనిషి అని కూడా సపరేట్ చేయకూడదు. టాలెంట్ లేకపోయినా అతన్ని కలిసికట్టుగా ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నారు, వర్క్ ఫర్ సొసైటీ, నెక్స్ట్ వర్క్ ఫర్ దెమ్సెల్వ్స్. సో మీరు సొసైటీ కోసం వర్క్ చేయండి, మీకోసం కూడా వర్క్ చేయండి. ఇంకా ఏం చెప్తున్నారు, పీస్ అనేది ఉండాలా మీలో మరియు సొసైటీ మధ్యలో. పీస్ అనేది ఉండాలా కంపల్సరీగా. ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలా. ఈ కమ్యూనికేషన్ ఏం చేస్తుందంటే ఇది ఒక బెస్ట్ మెడిసిన్గా మారుతుంది ఈ స్ట్రెస్కి మరియు చింతించడంకి, నెక్స్ట్ డిప్రెషన్కి. ఈ మూడిటికి ఒక కమ్యూనికేషన్ అనేది ఒక బెస్ట్ మెడిసిన్ అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఎక్సలెంట్ వేలో ఈ ఆర్టికల్ని డిస్కస్ చేసినారు. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే ఇంకా యుఎస్ గురించి మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు అనేది పోయింది. ఒకసారి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1945లో దీన్ని తయారు చేసినారు. ఇదే ఐసీజీ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీని యొక్క లొకేషన్, హెడ్ క్వార్టర్ హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. నెక్స్ట్ ఇక జడ్జ్ టర్మ్ లెంత్ వచ్చేసి, జడ్జి ఎన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు అంటే 9 years వరకు ఉండొచ్చు. నంబర్ ఆఫ్ పొజిషన్స్ టోటల్ 50. ఇక్కడ కరెంట్గా ప్రెసిడెంట్ ఉండేది అబ్దుల్ ఖావీ యూసుఫ్. దీన్ని ఈ ఐసీజీని, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని వరల్డ్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. ఇందులో యుఎస్ గురించి మాట్లాడుతున్నారు. యుఎస్ గురించి రీసెంట్గా యుఎస్ ఏం చేసింది, యుఎస్ ట్రూప్స్ అంటే మిలిటరీని నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి పిలుచుకుంటాను అనేసి చెప్పినారు. ఇది వచ్చేసి అప్పటి నుంచి మే ఫస్ట్ 2003 వరకు క్రైమ్స్ అనేటివి జరిగినాయి. జూలై 2002 నుంచి తీసుకుంటే, జూలై 2002 నుంచి
2003 వరకు చాలా క్రైమ్స్ అనేటివి జరిగినాయి. సో అప్పుడు ఒక జార్జ్ బుష్కి ఈ వరల్డ్ బ్యాంక్లో కలిసండి అనేసి ఒక ప్రపోజల్ అనేది వచ్చింది. కానీ ఈ జార్జ్ బుష్ మాత్రము అప్పుడున్న అమెరికా ప్రెసిడెంట్ ఇతను దీని మీద సైన్ అనేది చేయలేదు, నేను కలవను అనేసి చెప్పేసినారు. ఎందుకంటే ఇతనికి ఇష్టం లేదు ఇటువంటి జ్యూరిస్డిక్షన్ చేయడం కోసం. మన మ్యాటర్స్ మన కోర్టులోనే డిస్కస్ చేసుకుంటాము, ఇంకా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాకి అవసరం లేదు, ఇట్స్ నాట్ ఏ పార్టీ టు ద రెడ్ రోమ్ స్టాట్యూ, అంటే యుఎస్ఏ దీనిలో ఒక పార్ట్ కాదు అనేసి చెప్తున్నారు బేస్డ్ ఆన్ ద గ్రౌండ్స్. నెక్స్ట్ ఇంకా యుఎస్ డొనాల్డ్ ట్రంప్ దీని మీద శాంక్షన్స్ అనేటివి వేస్తున్నారు. ఇప్పుడు ఐసీజీ ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దీన్ని ఐసీసీ కూడా పిలుస్తాము, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు లేదా వరల్డ్ బ్యాంక్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ఇది ఏం చేసిందంటే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసింది. 2003, 2002లో జరిగిన కేసెస్ మీద ఎంతమంది చనిపోయినారు, క్రైమ్స్ అనేటివి ఎన్ని జరిగినాయి, అగేన్స్ట్ హ్యూమానిటీకి ఎన్ని క్రైమ్స్ అనేటివి జరిగినాయి, దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసింది. 20 years వరకు ఆఫ్ఘనిస్తాన్లో సివిల్ వార్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ చనిపోతూనే ఉన్నారు. సో ఇక్కడ రీసెంట్గా ఒక ఫిబ్రవరిలో అగ్రిమెంట్ అనేది జరిగింది. మన యుఎస్ డొనాల్డ్ ట్రంప్ మరియు తాలిబాన్ లీడర్స్తో ఒక అగ్రిమెంట్ జరిగింది, సీజ్ ఫైర్ అనేది చేయము అనేసి జరిగింది కమిట్మెంట్. సో ఇటువంటి కమిట్మెంట్కి ఒక సొల్యూషన్ అనేది రాలేదు. సో కొన్ని దినాల తర్వాతే ఈ అగ్రిమెంట్కి ఆపోజిట్గా వర్క్ చేసినారు ఈ తాలిబాన్ వాళ్ళు, మళ్ళీ అటాక్స్ అనేటివి జరిగినాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ అనేది అట్లానే ఉంది. ఈ అగ్రిమెంట్ అనేది జరిగిండేది ముఖ్యంగా యుఎస్ ప్రెసిడెంట్కి మరియు తాలిబాన్ లీడర్స్కి మధ్య జరిగింది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో దీంతో పాటు ఒక గవర్నమెంట్ కూడా ఉంది. సో ఆ గవర్నమెంట్ని సైడ్లో పెట్టేసి అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇటువంటి డెసిజన్ని తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో దీనికి రెమెడీస్ అనేటివి ఏమీ లేదు విక్టిమ్స్కి. సో వీళ్ళు విక్టిమ్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ జరిగిన క్రైమ్స్కి ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్లో పోతున్నారు. సో దీనికి వచ్చేసి యుఎస్ మీద ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దీనికి ఆపోజిట్లో యుఎస్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు, శాంక్షన్స్ అనేటివి పెడుతున్నారు. ఒకసారి వరల్డ్ మ్యాప్లో యుఎస్ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యూటిఫుల్ ఇండియా ఇది, ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి. నెక్స్ట్ యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ ఉంది, నార్త్ అట్లాంటిక్ ఓషన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇక్కడ నుంచి ఇలా అయినా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈతుల వైపు కూడా వస్తుంది యుఎస్ఏ. సో ఇక్కడ నుంచి ఇలానే కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే మన గ్లోబ్ రౌండ్గా ఉంది కాబట్టి. సో ఇట్లా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే ఇంకా కాశ్మీర్, ఇండియాలో కాశ్మీర్లో ఇంకా కాశ్మీర్ ఇష్యూ మరియు పాకిస్తాన్, ఇండియా, చైనా ఇవి ఎప్పుడు ఇంకా డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉంటూనే ఉంటుంది. సో రీసెంట్గా ఒక August 5th ఆర్టికల్ 370 ఎత్తివేసినారు కదా. సో అమెండ్మెంట్ చేసేసి సో దాని మీద కూడా ఎక్కువగా డిస్ప్యూట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో ఇండియాని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు చైనా మరియు పాకిస్తాన్ వాళ్ళు, ఎందుకంటే ఇండియా మిడిల్లో ఉంది, ఎక్కువ డిస్ప్యూటెడ్ ఏరియాస్ రేజ్ అవుతున్నాయి. ఎందువల్ల అంటే August 5th, 2019కి ఈ ఆర్టికల్ 370ని తీసేసినారు కదా. దానివల్ల ఇక్కడ ఒక డేటాని ప్రొవైడ్ చేస్తున్నారు 2011 నుంచి 2019 వరకు సీజ్ ఫైర్ వయలేషన్స్ అనేటివి చూడండి. ఇన్ఫిల్ట్రేషన్, టెర్రరిస్ట్ ఎంతమంది చనిపోతున్నారు, పర్సనల్స్ కిల్డ్, నెక్స్ట్ నార్మల్ పీపుల్ ఎంతమంది చనిపోతున్నారు, టెర్రరిస్ట్ అటాక్స్గా మారుతున్నారు యూత్, అక్కడున్న కాశ్మీర్లో ఉన్న యూత్ ఎంతమంది మారుతున్నారు ఇక్కడ చూడండి. సో ఈ విధంగా పెరిగిపోతున్నాయి కేసెస్ అన్ని, టెర్రరిస్ట్ పెరిగిపోతున్నారు, నెక్స్ట్ నార్మల్ పీపుల్ చనిపోవడము ఇవన్నీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి, యూత్స్ టెర్రరిస్ట్గా మారడం ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఎక్కువగా చూడొచ్చు ఇక్కడ. సో అప్ టు 2018 వరకు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. నెక్స్ట్ 2018 వరకు తర్వాత ఇక్కడ రేజ్ అనేది ఎక్కువ ఉంది, సీజ్ ఫైర్ వయలేషన్. నెక్స్ట్ ఇంకా నెట్ ఇన్ఫిల్ట్రేషన్లో డిక్రీజ్ ఉంది, నెక్స్ట్ టెర్రరిస్ట్ కిల్డ్లో కూడా డిక్రీజ్, సెక్యూరిటీ పర్సన్స్ కిల్డ్ మీద కూడా డిక్రీజ్ అనేది జరిగింది. సో ఈ విధంగా 2018తో కంపేర్ చేస్తే ఓవరాల్గా డిక్రీజే ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే రీసెంట్గా గ్లెన్మార్క్ ఫ్యాబిఫ్లూని మెడిసిన్ని తయారు చేస్తుంది. ఈ ఫ్యాబిఫ్లూ ముఖ్యంగా ఒక నార్మల్ నుంచి సివియర్కి దగ్గరగా ఉన్న పర్సన్స్కి మాత్రమే ట్రీట్మెంట్, సీరియస్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అప్లికబుల్ కాదు. సో ఈ మెడిసిన్కి పేరు
ఫ్యావిపిరవిర్, దీనికి బ్రాండ్ నేమ్ ఫ్యాబిఫ్లూ. సో ఇది ముఖ్యంగా కోవిడ్-19 డిజీజ్ని ట్రీట్మెంట్ చేయడానికి ఈ మెడిసిన్ని తయారు చేస్తున్నారు. దీనికి గ్లెన్మార్క్ తయారు చేస్తుంది. సో గ్లెన్మార్క్కి మీరు డీసీజీఐ అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, దీనికి అప్రూవల్ అనేది ఇచ్చింది గ్లెన్మార్క్కి. సో ఈ గ్లెన్మార్క్కి అప్రూవల్ దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు మీరు అనేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. రైట్. సో ఈ క్వశ్చన్ మార్క్ అనేది మనకి అనవసరము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇందులో ఈ ఫ్యాబిఫ్లూలో ముఖ్యంగా 34 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈచ్ ట్యాబ్లెట్ 103 రూపీస్. టోటల్గా కాస్ట్ 3534 ట్యాబ్లెట్స్. సో దీని యొక్క యూసేజ్ చూస్తే 200 mg ఇది ట్యాబ్లెట్స్ ఉంటాయి. 9 ట్యాబ్లెట్స్ ఈచ్ డే. ఫస్ట్ డే అనేది వాడాలా. నెక్స్ట్ 14 days వరకు ఈ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ డే 9 ట్యాబ్లెట్స్, మార్నింగ్ 9, ఈవినింగ్ 9. నెక్స్ట్ డే 4 ట్యాబ్లెట్స్ అప్ టు 14 days వరకు యూస్ చేయాలా. సో ఈ గ్లెన్మార్క్ ఈ 1990 మైల్డ్ మరియు 60 మైల్డ్ కోవిడ్ పేషెంట్స్ మీద ట్రీట్మెంట్ అనేది చేసింది 11 సైట్స్లో. నెక్స్ట్ ఈ డ్రగ్ యొక్క ట్రీట్మెంట్ వల్ల 80% మంది బాగవుతారు. స్టడీ అనేది ముఖ్యంగా 2 మెడిసిన్స్ మీద చేసింది, ఫ్యావిపిరవిర్, యూమిఫినవిర్. ఈ ఫ్యావిపిరవిర్ నావెల్ ఫ్లూ పాండమిక్స్ మీద ఎక్కువగా రీసెర్చ్ అప్రూవ్ చేసిన డ్రగ్ ఇది. నెక్స్ట్ ఇది యూమిఫినవిర్ ఇన్ఫ్లుయెన్జా డిసీజ్ని ట్రీట్మెంట్ కోసం ఇది కనుక్కొని ఉండేది. గ్లెన్మార్క్ ద్వారా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో రీసెర్చ్ తర్వాత ఏం తెలియదంటే ఫ్యావిపిరవిర్ని యూజ్ చేయొచ్చు కోవిడ్-19కి. సో ఇంతకుముందు ఇది బంగ్లాదేశ్, యూఏఈలో కూడా యూజ్ చేస్తున్నారు. 2014లో జపానీస్ వాళ్ళు దీన్ని ఫస్ట్ కనుక్కున్నారు, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా డిజీజ్ ట్రీట్మెంట్ కోసం. సో వీళ్ళు పెట్టిన పేరు ఫ్యావిపిరవిరే, కానీ దీనికి బ్రాండ్ నేమ్ ఆవిగాన్ అనేసి పెట్టినారు. మేము వచ్చేసి ఫ్యావిఫ్లూ అనేసి బ్రాండ్ నేమ్ పెట్టినాం. సో ఇంకా గ్లెన్మార్క్ గురించి మాట్లాడితే ఇది ఫౌండెడ్ అయ్యేది ఫార్మేషన్ డే 1977లో ఫార్మ్ అయింది. ఇది ముఖ్యంగా ముంబైలో దీని యొక్క హెడ్ క్వార్టర్. ఇది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, ముఖ్యంగా మెడిసిన్స్, జెనరిక్ మెడిసిన్స్ని తయారు చేస్తుంది ఈ గ్లెన్మార్క్ ఫౌండర్ గ్రేషియస్ సాల్దానా దీనికి ఫౌండర్. నెక్స్ట్ సిఎండి గురించి మాట్లాడితే చైర్మన్ అండ్ ఎండి గ్లెన్ సాల్దానా. ఈ పేరులో ఇది ఒకటే డిఫరెన్స్ ఉంటుంది, గ్రేషియస్, ఇది గ్లెన్. నెక్స్ట్ ఇది ముఖ్యంగా మెడిసిన్స్ మరియు వ్యాక్సిన్స్ తయారు చేస్తుంది ఈ గ్లెన్మార్క్. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే వీడియోస్ ఎప్పుడైతే వస్తాయో దానికి నోటిఫికేషన్ అనేది దక్కుతుంది మీకు. నెక్స్ట్ ఈ వీడియో లైక్ చేయండి, నెక్స్ట్ డిస్లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో కంపల్సరీగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ షేర్ చేయండి ఈ వీడియోని, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు షేర్ చేయండి. మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, వేరే వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. సో నాలెడ్జ్ గెయిన్ అయితే కంపల్సరీగా షేర్ చేయండి వేరే వాళ్ళకి. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో, ఇది నా టెలిగ్రామ్ ఛానల్ సిఎన్కి స్టడీ, మీకు పీడిఎఫ్ అనేది దక్కుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఉంటుంది. సో స్టే సేఫ్, స్టే అట్ హోమ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.